దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 7. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 17 నుంచి 20 అధ్యాయము. 17వ అధ్యాయము. నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రెమేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రముల్లోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములో దేని అందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీల్లో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామము వెలుపలకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను, తర్వాత జనులందరినూ వాని మీద చేతులు వేయవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. హత్యకు వ్యాజ్యమునకు దెబ్బకు నీ గ్రామముల్లో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొంటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీలను ఆ దినములలో ఉండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. మరియు ఎవడైనా మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలిచి యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలులో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జన్మల వలె నా మీద రాజు నియమించుకుందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాన్ని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుని కూడా అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. అలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపచేసుకొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకే తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. 18వ అధ్యాయం. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీకులు అందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు. అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎత్తు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించే వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇవ్వవలెను. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇవ్వవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతన్ని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేలీల దేశంలో తాను విదేశగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి
మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలిచి లేవీయులైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానికైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానికైనను చెల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచిని అడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యందు యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగును చేయనీయడు. హోరేబులో సమాజ దినమున నేను చావకు ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయంలో నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పున మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తను చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అనుకుని ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. 19వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశము నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తర్వాత నీవు వారి దేశంలో స్వాధీనపరచుకొని వారి పట్టణంలోనూ వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను 3 భాగములు చేయవలను. పారిపోయి బ్రతకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగపట్టుగా పొరపాటున వాని చంపినేడలా, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాడి పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు గనక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయవాని మనసులో కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాడిని కలుసుకొని వాడిని చావగొట్టి ఉండినట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని యందు జొచ్చి బ్రతుకును. అందుచేతను 3 పురములను నీకు ఏర్పరచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ప్రాణము తీసిన దోషం నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యంగా ఇచ్చుచున్న నీ దేశమును నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను. ఒకడు తన పొరుగువాని యందు పగపట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడి నుండి వానిని రప్పించి వానిని చంపుటకే హత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతికి వాడిని అప్పగింపవలెను. వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను. నీ స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యం ఒకటి మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరం మోపటికి అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని అనగా కాలంలో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యం అబద్ధ సాక్ష్యమే తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి
తలంచినట్లే వానికిని చేయవలను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశం నాటి దుష్కార్యం ఎకను చేయకుందరు. నీవు ఎవనిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. 20వ అధ్యాయము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను. ఇశ్రాయేలీయులారా వినుడి. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేటుకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయుకుడి, భయపడుకుడి, వణకుకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తిన్నును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకుని ఆమెను ఇంకనూ పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో ఎవడునూ భయపడి మెత్తని గుండెగలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండా ఉండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను. నాయకులు జనులతో మాట్లాడట చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను. యుద్ధము చేయుటకు మీరు ఒక పురము మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను. సమాధానమది నీకు ఉత్తరమిచ్చును. గుమ్మములను తెరచిన ఎడల దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయుడే. నీ దేవుడైన యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలను. అయితే స్త్రీలు, చిన్నవారిని, పశువులను, ఆ పురములో ఉన్నది యావత్తును దాని కొల్ల సొమ్ము అంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు. ఈ జనముల పురములుగాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్యంగా నీకు ఇచ్చిచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు, యెబూసీలను వారు తమ తమ దేవతల విషయమే చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేయుటకు వారు నీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలన చేయవలను. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయొచ్చు. అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికి వేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలములు ఇచ్చినో అవి కావని నీ వెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపణ చూపుటక ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, నాయనానికి వందనాలు. అయోధ్య కాలంలో మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నావు. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మా కుటుంబస్తుల పాపములన్నింటినీ దయతో క్షమించండి. నేను వారు అందరినీ రక్షించండి. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి. నీకు వందనాలు. దైవజనులు, సేవకులు, సేవకురాండ్రు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. నీ పరిచయలో కొనసాగుతున్న ప్రతి దైవజనుని, సేవకులు, సేవకురాండ్రకి నీ కృపను అనుగ్రహించండి. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నాయన. అయ్యా తండ్రి నాయన, ఆత్మానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ వరములతో ఫలము కలిగి జీవించినట్లు నీ కృపను ప్రతి క్రైస్తవునికి దయచేయండి. ఎత్తబడి సంఘంలో క్రైస్తవులు ఉండినట్లు మెలకువ కలిగిన జీవితాలు వారికి అనుగ్రహించండి అయ్యా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్న నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను వారికి అనుగ్రహించండి. నీ చిత్తము నాయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించమని వేడుకొనిచున్నాం ప్రభా.
ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీ పేరు పెట్టబడిన జీని జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు నాయన దయతో జవాబు దయచేయండి. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని విషయాలు స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు. మా దేశంలో కడవరి వర్షమే మీ దిగురండి, కడవరి విజయవాన్ని రగిలించండి ప్రభు. ప్రజల మనోనేతరాలు తెరవండి నాయన. అయ్యా తండ్రి, చెవులు తెరవండి నాయన, హృదయాలు తెరవండి నాయన, స్వార్థకులకు గృహాలు తెరవండి ప్రభు. మతోన్మాదం, మత ఛాందస్వాదము మా దేశంలో లయపరచబడును గాక. నిజమైన దేవుడి వైపు అయ్యా ప్రజలు త్రిప్పబడుదురు గాక తండ్రి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడానికే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాయన, ఎమ్మెల్సీలు వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించిన వారందరికీ గొప్ప రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేసిన మనం మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది, ఆమెన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.